ప్రార్థన చేసుకొని మనము ఆదివారపు ఆరాధన ఆరంభం చేసుకుందాం. ప్రార్థన అందరూ కూడా సకాలంలో సిద్ధపడి రండి. మీరు మీ గృహాలలో కలిసి ఆరాధించడానికి సిద్ధపడండి. ఒకవేళ వీలైతే దేవుని మందిరానికి రండి. వీలు కాని వారు, మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు, మీరు మీ గృహాలలో ఉండి ప్రభువును ఆరాధించడానికి సిద్ధపడదాం. ప్రభు సన్నిధిలో అందరం కూడా తరలి వచ్చి మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థనతో మనము ఈ ఆదివారం ఆరాధన ఆరంభం చేసుకుందాం. ప్రార్థన. దేవుడి గత కాలం అంతా కూడా మనలను కాచి కాపాడినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమున, ప్రభు దినమున ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు పాద సన్నిధిలో చేరి ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును స్తుతించడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో మనము ఆదివారపు ఆరాధన ఆరంభం చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, మా పరిశుద్ధమైన దేవ, మా నమ్మదగిన తండ్రి, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రభువా, ఆకాశాన్ని సింహాసనముగా భూమిని పాదపీఠలు పెట్టి ఆసీనుడై ఉండి పరమ దూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ప్రతి గానాలతో పొగడుచున్నటువంటి మా యేసయ్య, మా ప్రభువా, నీ పాదములకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. మా కృపా కనికరం కలిగిన దేవా, మా దయ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకంగా నాయన మరి యొక్క పరిశుద్ధ దినమున అయా నీ పరిశుద్ధ మందిరంలో చేరి నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. నిన్ను ప్రేమించి, నీ సన్నిధిని ప్రేమించి, నీ సన్నిధిలోనికి వచ్చిన బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయినా మరి మా ప్రియులు ఇంకా కొంతమంది అనారోగ్యంతో ఉండి అయా మరి నీ సన్నిధిలోనికి రాలేక కొంత బలహీనతతో ఉండి అయా మరి వారి కుటుంబాలలో కూర్చొని కుటుంబ పరంగా అయా మరి కుటుంబం అంతా కూడా కలిసి నీ సన్నిధిలో అయా మరి ఏకీభవిస్తూ ఉండగా, ఈ ఆరాధనలో పాలు పొందుతూ ఉండగా, ఆరాధనలో పాలు పొందే ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆయన ఏది ఏమైనప్పటికీ అయా మరి 6 దినములు పనిచేసి 7వ దినమున నీ సన్నిధిలో విశ్రమించవలసి సెలవిచ్చి దేవానికి వందనాలు తండ్రి. ఈ పరిశుద్ధ దినమున ఆయన నీవు ఏర్పాటు చేసిన దినమున తండ్రి మరి నీ సన్నిధిలో అయా మరి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్తుతించి, మీ నామాన్ని గణపరిచి, మీ నామాన్ని స్తోత్రించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, ఈ లోకంలో మేము అల్పులముగా అయోగ్యముగా ఎందుకు పనికిరాని వారముగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి, నీకు వందనాలు. మా ప్రతి పాపమును బాపడానికి మీరు లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి. కలువరి శిలువలో నీ ప్రాణమును బలిగా అర్పించి అయా నీ రక్తమును కార్చి ప్రభువా, నీ యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా మా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని నీ ప్రియబిడ్డలుగా చేసుకున్న దేవానికి వందనాలు. నాటి నుండి నేటి వరకు కూడా మా జీవితాలను కాపాడుతూ, మా కుటుంబాలను కాపాడుతూ అయా మమ్మల్ని ప్రేమిస్తూ, మా ఇరుకు ఇబ్బందుల్లో, మా వ్యాధి బాధల్లో మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయినా మరి లోకములో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నీకు తెలుసును ప్రభా. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో తండ్రి మేము ఏమి చేయలేని పరిస్థితుల్లో ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి దేవానికి వందనాలు, మీరు మమ్మల్ని రక్షించి దేవానికి వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఆయుర్వేద కొరకై నీకు స్తోత్రాలు ప్రభా. మీరు మాకు చేసిన ప్రతి మేలుకై నీకు వందనాలు తండ్రి. అయినా మా ప్రియులు మాకంటే గొప్పవారు అయ్యా మరి ఎంతోమంది ధనికులు అధికులు అయ్యా మరి లోకం నుండి వెడలిపోయినప్పటికీ ప్రభా మీరైతే మమ్మల్ని ప్రేమించారు. అయినా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఆయుర్వేద కొరకై నీకు స్తోత్రాలు ప్రభా. అయినా మీరు మేలులన్నింటి కొరకై నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి మీరు చూపిన కృపంతటి కొరకై, మీరు చేసిన మేలులన్నిటి కొరకై అయా మీరు చూపిన ప్రేమ కొరకై తండ్రి మీకు మేము ఏమి ఇవ్వగలము ప్రభా. మా దగ్గర ఏమీ లేదు, కానీ పునరుత్థానపు దినమున నీ పాద సన్నిధిలో చేరి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నీ నామాన్ని గణపరిచి, నీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు నీకు స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంగా తండ్రి మరి సమయంలో ఈ ఆరాధన కార్యక్రమాన్ని కూడా మీరు దీవించండి ప్రభా. మీ నామానికి మహిమకరంగా మీరు వాడుకోండి తండ్రి, నీకు వందనాలు. ఎవరెవరైతే అయ్యా మరి ఆరాధనలో పాలు పొందడానికి ముందుకు వస్తున్నారో అటు బిడ్డలను మీరు దీవించండి తండ్రి, నీకు వందనాలు. అయినా మరి కొంతమంది నిర్లక్ష్యంతో అయ్యా మరి కొంతమంది ఇంకా నైనా మరి చులకన భావంతో అయ్యా మరి నీ సన్నిధిలోనికి రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా మీరు వారితో మాట్లాడండి ప్రభా. ఈ దినమున తండ్రి మేమందరము కలిసి నీ సన్నిధిలో మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ఆ రీతిగా తండ్రి మరి మీ యొక్క వాక్యం ద్వారా
మాతో మీరు మాట్లాడబడుచున్న తండ్రి నీకు వందనాలు. మీరు మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని దీవించండి తండ్రి నీకు వందనాలు. ఆ రీతిగా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పచెప్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని ఆశీర్వదించి దీవించుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆఫ్ చేసి ఆఫ్ ఉందండి. రండి, ముగ్గురు కూడా రండి, ముగ్గురు కూడా రండి. ఈ సమయంలో అందరూ కలిసి కొన్ని పాటలు పాడుకుందాం. ఈ సమయంలో అందరూ కలిసి మొట్టమొదటిగా అందరూ కలిసి ప్రభువును స్తుతిస్తూ పాటల పుస్తకంలో నుండి 49వ పాట అందరూ కలిసి పాడుకుందాం. స్తుతించదను నా యేసు ప్రభు కృతజ్ఞతతో అన్నదినమని అందరూ కలిసి 49వ పాట కలిసి పాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని, ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని, సంధ్యా ఎల్లప్పుడును సాగనితో నే పాడెదను, సంధ్యా ఎల్లప్పుడును ఉత్సాహధ్వనితో నే పాడెదను, స్తుతించెదను నాశనకరమైన పాపగుంట నుండి, నరక వేదన నుండి, నాశనకరమైన పాపగుంట నుండి
హల్లెలూయా. సమయంలో ఆ రీతిగానే అందరం కలిసి ఇంకొక పాట కూడా కలిసి పాడుకుందాం. నూట 96 పాట. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలం ఎలా ప్రియ ప్రభువే నా పరిహారి అని సమయంలో మరి కష్టాలలో, కన్నీటిలో, మరి దుఃఖంలో, బాధలో, వేదనలో, మరి వ్యాధుల్లో మన దేవుడు మనలను కాపాడడానికి అందరూ కూడా కలిసి ఈ సమయంలో కలిసి పాడుకుందాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి అని.
Now
వందనాలు. నిజముగా మరి మన దేవుడే మన పరిహారి, మన శోధనలో, మన బాధల్లో, మన ఇరుకులో, మన ఇబ్బందుల్లో మనలను ఆదరించేవాడు, మనలను ధైర్యపరిచేవాడు, మనకు సహాయం చేసేవాడు మరి కేవలం దేవుడు మాత్రమే. కాబట్టి మరి ఎన్ని బాధలు వచ్చినా, బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైన, మరి నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. నిజముగానే మరి మన పరిహారిగా ఉన్నటువంటి ఆ దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. అందుకనే ఆఖరు భాగంలో మనం పాడుకున్నాము, దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటివ్వరు. నిజముగా ఈ లోకంలో మరి మనకు కలిగిన బాధల్లో, శ్రమలో, కష్టాలలో, వ్యాధుల్లో మరి దేవుడే మన ఆధారము, ఆయన ప్రేమకు సాటివ్వరు. అందుకనే ఈ సమయంలో మరి జీవిత కాలం అంతా కూడా ఆయనను పాడి స్తుతించాలి. ఈ సమయంలో మరి పాడిన పాటలు బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. మనమందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడి మనం ప్రతి వారం చదువుకునే వాక్య భాగం ఈ సమయంలో అందరూ కూడా చదువుకుందాం. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, మీ ఇంట్లో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడి నామానికి మహిమకరంగా మరి మనమందరం కూడా లేచి నిలబడి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ సమయంలో మరి నిర్గమాకాండము 21వ అధ్యాయం ఈ సమయంలో ఉత్తర రీతిగా మనము చదువుకుందాం. నిర్గమాకాండము 21వ అధ్యాయము మరి ఒక వచనము నేను, ఒక వచనం మీరు, ఆ విధంగా మార్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తీసి జాగ్రత్తగా మరి చదవడానికి ప్రయత్నం చేయండి. నిర్గమాకాండము 21వ అధ్యాయము 1వ వచనము, నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన యెడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరం ఏమీ ఇయ్యకయే నిన్ను పిలిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన యెడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వారికి భార్య ఉండిన యెడల వారి భార్య వారితో కూడా వెళ్ళవచ్చును. వారి యజమానుడు వారికి భార్యనిచ్చిన తర్వాత కుమార్తెలైనను కనివేళ ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమాని స్వతంత్రులు కానీ వారు ఒంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని పిలిచి స్వతంత్రులనై పోనులనని నిజముగా చెప్పిన యెడల వారి యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకొని రావలెను. మరియు వారి యజమానుడు తలుపు వద్దకైనను ద్వారము వద్దకైనను వారిని తోడుకొని పోయి వారి చెవిని కదురుతో గుచ్చవలెను. తర్వాత వాడు నిరంతరము వారికి దాసుడై ఉండును. 7వ వచనము, ఒకడు తన కుమార్తెను దాసిగా అనిన యెడల దాసుడైన పురుషుడు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానము చేసుకున్న యజమానుని దృష్టికి అది ఇష్టరాలు కాని యెడల అది విడిపింపబడినట్లు అవకాశం ఇయ్యవలెను. దానిని నశించినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారం లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానము చేసిన యెడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును, వస్త్రమును, సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. 11వ వచనము, ఈ మూడును దానికి కలగజేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రులై పోవచ్చును. నరుని సావగొట్టిన వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలెనని పొంచియుటకయే దైవికంగా వాడి చేత ఆ హత్య జరిగిన యెడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించదను. అయితే ఒకడు తన పొరుగు వాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచిన యెడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగి వేసి చంపవలెను. 15వ వచనము, తన తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. నరుని దొంగిలించి ఆమెను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. మనుష్యులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని రాతితోనైనను పిడికిటితోనైనను రుద్దుట వలన వాడు చావక మంచము మీద పడి ఉండి తర్వాత లేచి తన చేతికర్రతో బయటకు వెళ్ళి తిరగబడిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను. ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే కదా. నరుడు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతులే గాక మరి ఏ హాని రాని ఎడల హాని చేయువాడు ఆ స్త్రీ పెనిమిటి వారి మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలెను. 23వ వచనము, హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను ఊడగొచ్చిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పురుషునైన నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి అగును. అంతకు ముందు దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని వదనము చేయకుండా వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. దాని యజమానుడు మరణ శిక్ష పొందవలెను. వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచనము నిమిత్తము ధనము చెల్లింపబడెను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసునైనను దాసీనైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. ఒకడు తన గోతి మీద కప్పు తీయట వలన లేక ఒకడు రొయ్యి త్రవ్వి దాని కప్పకపోవట వలన దానిలో ఎద్దైనను గాడిద అయినను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను. వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను. చచ్చినది వాని దగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను. చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. ఆఖరి వచ్చి అందరం కలిసి చదువుకుందాం. అయితే అంతకు ముందు ఆ ఎద్దు కొలుసున్నది అని తెలుపబడి దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దు ఇయ్యవలెను. చచ్చినది వాని దగును. సోదరు వాక్యాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఈ సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకొని కూర్చుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు దేవా. ఈ పరిశుద్ధ దినమున మరొకసారి ప్రభువా నీ ప్రియ బిడ్డలుగా నీ పాద సన్నిధిలో చేరి కొన్ని పాటలు పాడుకొని ఉన్నా, నీ వాక్యాన్ని మేము చదువుకొని ఉన్నా. నీవు ఇచ్చిన కట్టడలు, నీవు ఇచ్చిన నియమాలు, నీవు ఇచ్చిన ఆజ్ఞలు ఎంతో గొప్పవి ప్రభా. వాటిని అనుసరించడానికి నీ కృప చూపండి. ఈ సమయంలో మరొకసారి మీ ప్రేమతో, మీ కరుణతో, మీ కృపతో మీరు మాకు చూపిన మీ ప్రేమంతటి కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు చేసిన మేలన్నిటి కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా కొంత సమయాన్ని మీ సన్నిధిలో గడుపుతూ ఉండగా నీవు నాతో మాతో మాట్లాడి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో మరి ముందు మన మధ్యలో
స్టీవెన్ మన మధ్యలో ఉన్నాడు. తన ముందుకు వచ్చి ఒక పాట పాడతాడు. తర్వాత మనము దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ సమయంలో మరి స్టీవెన్ ముందుకు వచ్చి ఒక పాట పాడతాడు. ఆ తర్వాత మనము వాక్య భాగానికి వెళ్దాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నడవలేక నేను ఈ లోకయాత్ర బహుబలహీనుడనైతినయ్యా నడవలేక నేను ఈ లోకయాత్ర బహుబలహీనుడనైతినయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో నేను నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని సౌలుగా మార్చినా బలేవుడా సౌలుగా మార్చినా బలేవుడా నీలో ప్రేమ నాలో నింపి నీలాను నీవు మార్చుమయ్యా నీలో ప్రేమ నాలో నింపి నీలాను నీవు మార్చుమయ్యా ఉండాలని చిన్న ఆశయ నీవే తీర్చాలయ్యా నీలో ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా ఆశయ చిన్న ఆశయ
దేవుడు సహోదరుని దీవించుగాక. ఈ సమయంలో మరి నిజముగానే మన ఆశ ఏమై ఉన్నది? మన యొక్క మరి ఆశ దేవునితో నడవాలని, దేవునితో ఉండాలని, దేవునితో మరి కలిసి బ్రతకాలనేటువంటి ఆశ నీకున్నట్లయితే ఆ ఆశను దేవుడు తప్పనిసరిగా మరి తీర్చేవాడు. ఆ రీతిగా మరి దేవుని కొరకు మనం బ్రతకడానికి దేవుడు అలాంటి కృపను మనకు దయచేలాగున మనం ప్రార్థన చేయాలి. మరి దేవుడిచ్చే దేవుడు తీర్చే ఆశ, ఈ లోకంలో మన ఆశను ఎవరు తీర్చలేరు, కానీ దేవుడు ఒక్కడే. ఆ ఆశ ఏమై ఉన్నది ఈ సమయంలో? నిజంగా మరి నీ జీవితంలో దేవునితో కలిసి నడవాలని, దేవునితో కలిసి బ్రతకాలని, దేవునితో కలిసి జీవించాలన్నటువంటి ఆశ నీకున్నట్లయితే ఆ ఆశను తప్పనిసరిగా దేవుడు తీర్చేవాడు. పరిస్థితులు తారుమారైతున్నాయి, మరి పరిస్థితులు బాగలేవు, మరి అనారోగ్యంతో ఉన్నాం, లేక వ్యాధి బాధలతో ఉన్నాం, లేక మరి ఇరుకులు ఇబ్బందులు, అనారోగ్యములు, మరి ఆ రీతిగానే ఆర్థిక అవసరతలతో మేమున్నాం. ఈ సమయంలో మరి మేము ఎలాగ నడుస్తాము అనేటువంటి కొన్నిసార్లు అలాంటి సంకుచితమైనటువంటి ఆలోచనలు మనకు రావచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లోనే మనము దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, దేవునితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రతి అవసరతను తీర్చేవాడు. హల్లెలూయా! దేవుడు మన ప్రతి అక్కరను తీర్చేవాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ చిన్న ఆశ నీకుంటే చాలు. నువ్వు వ్యాధితో ఉన్నావా, బాధతో ఉన్నావా, శ్రమతో ఉన్నావా, లేక నీ కృంగుదలతో నీవు ఉన్నావా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నువ్వు లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ చిన్న ఆశ అనేది నీ హృదయంలో ఉంటే ఆ ఆశను దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. కారణం ఏంటి అంటే మన దేవుడు మన హృదయ రహస్యాలను ఎరిగినటువంటి వాడు. హల్లెలూయా! మన దేవుడు మన హృదయ రహస్యాలను ఎరిగినటువంటి వాడు. నువ్వెవరితో చెప్పనక్కర్లే. నీకున్న బాధల్లో, నీకున్న కష్టంలో, నీకున్న ఇరుకులు ఇబ్బందుల్లో నువ్వు కేవలము దేవునితో నడిస్తే చాలు, దేవునితో ఉంటే చాలు, ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. కాబట్టి ఆ రీతిగా మరి ఇలాంటి కష్ట పరిస్థితుల్లో, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనము దేవునితో నడవడం అనేది అది చాలా గొప్ప విషయము. కారణం ఏంటంటే చాలాసార్లు లోకంలో సహజంగా మనుషుల దృష్టి ఎలా ఉంటుందంటే అన్ని బాగున్నప్పుడు దేవా అని అంటాం కదా. కొంచెం బాగలేకపోతే దేవుడు మమ్మల్ని చూడడం లేదేమో, లేకపోతే మా మీద చిన్న చూపేమో అని కొంచెం విరక్తి పడేటువంటి పరిస్థితులు జరుగుతాయి. కానీ ఆ రీతిగా కాదు. నీ జీవితంలో ఏది జరిగినప్పటికీ, అది వ్యాధి అయినా, అది బాధ అయినా, అది శ్రమ అయినా, అది కష్టమైనా, అది నష్టమైనా, అది మరణమైనా, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ నీవు దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని కొరకు బ్రతకడం నేర్చుకో. కారణం ఏంటి అనంటే ఆ దేవుడు ఒక్కడు మాత్రమే నిన్ను ప్రేమించిన వాడు, ఆ దేవుడు ఒక్కడు మాత్రమే నిన్ను చూచిన వాడు, ఆ దేవుడు ఒక్కడు మాత్రమే నీ కొరకు ఈ లోకానికి వచ్చిన వాడు, ఆ దేవుడు ఒక్కడు మాత్రమే నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణమునిచ్చిన వాడు, తన రక్తమును కాల్చిన వాడు. ఆయన నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి 3 దినాలకు ఆయన తిరిగి లేచిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. అందుకొరకనే ఆ దేవుని మీద నీవు ఆశ పెట్టుకొని, ఆ దేవుని మీద నువ్వు విశ్వాసంతో ఉన్నట్లయితే, ఆ దేవుని మీద నువ్వు నమ్మకంతో ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా నీకు మేలు చేసేవాడు, నీకు సహాయం చేసేవాడు. కాబట్టి ఈ కష్ట పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకుండా, నీకున్నటువంటి ధైర్యాన్ని నువ్వు కోల్పోకుండా, దేవుడు నాకున్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అని నువ్వు ఆశ కలిగి ఆ దేవుడి కొరకు బ్రతికితే తప్పనిసరిగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించేవాడు. కాబట్టి ఆ రీతిగా మరి అలాంటి విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేద్దాం, ముందుకు సాగుదాం. మరి పరిస్థితులు ఏమైనా దేవుని కొరకు మనం బ్రతుకుదాం, మరి దేవుని చూస్తూ మనం ముందుకు సాగుదాం. అది కొరకనే మరి ఇలాంటి కష్ట పరిస్థితుల్లో యేసు ప్రభు శిష్యులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఆయన యేసు ప్రభు లాగా నడవాలని ఆశ కలిగి ఉన్నాడు, యేసు ప్రభులాగా జీవించాలి అని ఆశ కలిగి ఉన్నాడు, యేసు ప్రభు ఎలాగైతే బ్రతికాడో అలాగే బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాడు. మంచిదే, ఈ దినమున నీకు కూడా అలాంటి ఆశ ఉన్నది, సంతోషం. కానీ ఆయనను చూస్తూ ఉన్నంతసేపు నీవు చక్కగా నడవగలవు.
ఎప్పుడైతే నీ చూపు కొంచెం ప్రక్కదారిలో పోతుందో అప్పుడు పడిపోయే ప్రమాదం ఉంది. అందుకొరకనే ఈ కష్ట పరిస్థితుల్లో నీవు ప్రక్కదారిని చూడకూడదు. కేవలము నిన్ను ప్రేమించిన దేవుణ్ణి మాత్రమే చూడు. నీ విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువారునైనా యేసు వైపు చూచుచు మాత్రమే మన ముందున్న పరుగు పందెంలో మనం పరిగెత్తాలి కదా. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో ఉన్న పాస్టర్లను, లేకపోతే క్రైస్తవులను, లేకపోతే ఇంకా పెద్దవారినో, లేక ఇంకెవరినో మనం చూస్తూ ఉంటాం. ఎవరిని కూడా చూడడానికి అవకాశం లేదు. అది కొరకనే దేవుని యొక్క వాక్యంలో చాలా వివరంగా చెప్పాడు. మన విశ్వాసములకు కర్త ఎవరు? ఆ దేవుడు మాత్రమే. విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు నీవు చూస్తూ పరిగెత్తాలి. యేసు వైపు చూస్తూ నీవు ఆశ కలిగి ఉంటే ఆ ఆశను తీర్చేవాడు దేవుడు. మనందరికీ తెలుసు కదా, పేతురు భక్తుడు యేసు ప్రభు సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆయనలాగా నడవాలని ఆశ కలిగి ఉన్నాడు. మంచిదే ఆశ కలిగి ఉండడం. ప్రభువా నీవు నీవే అయితే నేను కూడా నీ వాడినే కదా అని అన్నాడు. అవును, నీవు కూడా నా వాడివే. అయితే నాకు ఒక ఆశ ఉన్నది. ఏంటి ఆ ఆశ? నేను నీలాగా నడవాలి అని. సంతోషం, రా. ఎక్కడికి రమ్మన్నాడు? సముద్రం మీద. యేసు సముద్రం మీద నడుస్తూ ఉంటే పేతురుకు ఆశ పుట్టింది సముద్రం మీద నడవాలని. ఆ సముద్రం మీద నడవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అప్పుడు యేసు కూడా రమ్మని అన్నాడు. పేతురు చాలా సంతోషంతో ఆయన మరి ఓడ దిగి ఆ సముద్రం మీద ముందుకు నడుస్తూ ఉన్నాడు. యేసును చూస్తూ నడుస్తూ ఉన్నాడు. ఎంతసేపు అయితే యేసును చూస్తూ నడుస్తూ ఉన్నాడో ఆయన చక్కగా నడిచాడు. దేనికి భయపడలేదు. తన క్రింద ఏమున్నదో, తన వెనకాల ఏమున్నదో, తన పక్కన ఏమున్నదో ఆయన దేనిని కూడా చూడలేదు. కానీ చూసిందల్లా కేవలము తన ముందున్నటువంటి యేసును మాత్రమే చూచాడు. అంతసేపు యేసును చూసినంతసేపు చక్కగా నడిచాడు. కానీ ఒక్కసారిగా తన చూపు కొంచెం ఆ ప్రక్కన ఉన్న శిష్యుల మీదకి పోయింది. చూసారా నేను ఎంత గ్రేట్, నేను ఎంత గొప్పవాడిని. ఈ రోజుల్లో కొంతమంది అనుకోవచ్చు నాకు ఏ రోగం రాలేదు, నాకు కరోనా వైరస్ అస్సలు రాలేదు, నేను ఎంత గ్రేట్ అనుకోవచ్చు. అది తప్పు. అంటే కరోనా వైరస్ వచ్చిందన్నంత మాత్రాన ఏదో తప్పు చేశారని కాదు, లేకపోతే నీకు వ్యాధి బాధలు వచ్చినాయి కాబట్టి ఏదో మీరు తప్పు చేశామని కాదు, లేకపోతే నీకు ఏది రాలేదు నువ్వు మంచుకున్నావు కాబట్టి నువ్వు మంచివాడమని కాదు. కానీ కేవలము దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగాలి. గమనించండి, పేతురు అనుకున్నాడు చూడండి నేను ఎంత గ్రేట్ అనుకున్నాడు. ఒక్కసారిగా పక్క చూపు పోయేసరికి అంటే తన కాలు ఏమైపోతుంది గమనించండి, మునిగిపోసాగాడు. అప్పటి వరకు తన జీవితంలో యాతకల్లోనం లేదు, హాయిగా ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. కానీ ఒక్కసారి తన చూపు ప్రక్కన పోయిందో అప్పుడు తన జీవితంలో ఏమైంది? అరుపులు మొదలయ్యాయి, కేకలు మొదలయ్యాయి, భయం మొదలైంది, తన జీవితంలో లేనిపోని టెన్షన్ మొదలైంది. కారణం చూపు ప్రక్కకి పోయింది కాబట్టి. వెంటనే యేసు తన చేయి పట్టి లాగాడు. గమనించండి, ఈ సమయంలో మనం పాట విన్నట్టుగా నీ చూపు ఎక్కడుంది, నీవు ఎలాగున్నావు, నీ ఆశ ఏంటి, నీ బ్రతికేంటి, నువ్వు ఎలాగ బ్రతకాలనుకున్నావు మంచిదే బ్రతుకు. కానీ నువ్వు యేసు వైపు చూస్తూ బ్రతుకు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కూడా నువ్వు యేసు వైపు చూడడం నేర్చుకో. అయ్యో నాకేదో వైరస్ వచ్చింది కదా, నేనేదో కరోనా వైరస్తో బాధపడుతున్నాను కదా, అందరు బాగున్నారు కదా అని అనుకోవడం తప్పు. ఈరోజు ఉదయాన్నే నేను ఒక మాట విన్నాను, చాలా బాధపడ్డాను. ఒక రామాయణపేట దగ్గర ఒక విలేజ్లో ఆయన ఒక్కడికి ఆ కరోనా వైరస్ వచ్చి బాధపడతా ఉంటే ఊరు వారందరూ కూడా ఎగతాళి చేస్తూ వచ్చారంట. చాలా నీచంగా చూశారట, చాలా భయంకరంగా ఆయనను బాధ పెట్టారట. ఆ బాధ భరించలేక ఆయన ఆ ఊరికి కొంచెం దూరంగా వెళ్ళి ఒక చెట్టుకు ఊరేసుకొని చనిపోయాడట. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, దేవుడు వారి కుటుంబాన్ని ఆదరించడానికి అని. ఎంత భయంకరం అంటే, ఏదో నేను బాగున్నాను. నేను అప్పుడే ఆ పాస్టర్ గారికి చెప్పాను, ఈ రోజున ఆయన అంతగా నిందించాలి, రేపు పొద్దున వారికి రాదనే గ్యారంటీ ఏంటి?
ఈ రోజున నేను చక్కగా ఉన్నాను, రేపు రోజున నాకు రాదనే గ్యారంటీ ఏంటి? అంటే మనము చూడాల్సిందల్లా ఒకటే, దేవుని చూస్తూ ఉండాలి, దేవుని మేలును చూస్తూ ఉండాలి, దేవుని ప్రేమను చూస్తూ ఉండాలి తప్ప వచ్చిన వ్యాధిని కాదు, లేకపోతే వచ్చిన మనిషిని కాదు. కానీ చాలాసార్లు వాటిని అన్నింటిని వదిలిపెట్టి మన మనుషులను చూస్తూ ఉంటాం. అది కొరకనే ఈ రోజుల్లో గవర్నమెంట్ వారు ఇచ్చే ఫోన్ చేస్తే కూడా చాలాసార్లు చెప్తా ఉంటారు కదా, ఫోన్లో కూడా ఏమంటారు చెప్పండి, ఏమంటారు? ఫోన్ బాగా వినేవాళ్ళు రింగ్ టోన్ కూడా ఉన్నది కదా, చాలాసేపు చెప్పి 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 ఆ తర్వాత కనెక్ట్ అవుతుంది. ఏమని? వ్యాధి వచ్చిన వారిని చూడకండి, వ్యాధిని ఏదో చక్కగా ఉంది కదా మాట, ఏమంటారు అమ్మా? వారిని వివక్షతో చూడకండి, వారిని పరిరక్షించండి. అంటే గమనించండి, ఉన్నటువంటి వ్యాధిని మనం చూడడం, మనిషిని చూడడం కాదు. సాధ్యమైతే నువ్వు వారి వరకు ప్రార్థన చేయి, సాధ్యమైతే వారిని నువ్వు పలకరించు, లేకపోతే కామ్గా ఊరుకో. అంటే మనం దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి అంటే నశించిపోతున్నాడని అంటే ఆయన అలాగే వదిలిపెట్టలేదు. ఎందుకు మాట చెప్తున్నాడంటే, పేతురు నడి సముద్రం మీద నడుస్తూ ఆయన కొంచెం ప్రక్కదాడి పోయేసరికి అంటే ఆయనలో టెన్షన్ మొదలైంది, భయం మొదలైంది, ఆ దిగజారిపోటుతనం మొదలైంది, అరుపులు మొదలయ్యాయి. అప్పుడు వెంటనే యేసు తన చెయ్యి పట్టి పైకి లేవనెత్తాడు. గమనించండి, సాధ్యమైతే నువ్వు కూడా ఒకరిని చెయ్యి పట్టి పైకి లేవనెత్తడం నేర్చుకో, ఒకరిని ఆదరించడం నేర్చుకోవాలి మనం. కానీ ఒకరిని నిలదీయడం కానీ నిందించడం కానీ కాదు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలముగా ఆ దేవుడు మనకు నేర్పిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు సాగాలి. ఆ రీతిగా ఈ సమయంలో మరి యేసులాగా నడవాలని ఆశ, యేసులాగా బ్రతకాలన్నటువంటి ఆశ కలిగి మనం ముందుకు సాగుదాం. అలాంటి ఆశను దేవుడు మనకు తీర్చులాగిన మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. వీళ్ళకు త్వరగా మరి ఆ నిర్గమ కాండంలో నుండి మనము గత కొన్ని వారాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కూడా నిర్గమ కాండము 15వ అధ్యాయంలో ఒక మాట మాత్రం మనం చదువుకుందాం. నిర్గమ కాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమ కాండం 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. గమనించండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే కరోనా వైరస్తో చాలా మంది బాధపడుతున్నారు. చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది ఇళ్లలో ఉన్నారు, కొంతమంది భయంతో తిరుగుతా ఉన్న మనం కూడా వాస్తవమే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? కనీసం ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితులు ఎందుకు కలిగాయి అనేది మనం జ్ఞాపకం చేసుకొని కనీసం ఇప్పటికైనా దేవుని యొక్క వాక్యాన్ని మనము నెమరు వేసుకుంటూ ఆ వాక్య ప్రకారంగా మన జీవితాలను సరి చేసుకుంటూ మనం ముందుకు సాగడం మంచిది. గమనించండి, అందువలనే మరి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగడం మంచిది. వ్యాధి బాధలు వస్తాయి, యేసు నమ్మినంత మాత్రాన వ్యాధి రాదనేది కాదు, లేకపోతే దేవుని కొరకు మనం బ్రతుకుతున్నంత మాత్రాన మనకు ఏ వ్యాధి కూడా రాదు అనేది కాదు. ఎవరికైనా సరే దేవుని నమ్మినా నమ్మకపోయినా వ్యాధి బాధలు అనేవి మన జీవితంలో కలిగేటువంటి అవి సహజంగా ఒక దినం వస్తాయి, ఒక దినం వెళుతాయి. కానీ నీవేం చేయాలి? ఇలాంటి కష్ట పరిస్థితుల్లో, ఇలాంటి వ్యాధి బాధల్లో మనం ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? ఆయన బిడ్డలకు ఆయన చెప్పేది ఒకటే. గమనించండి, ఒకవేళ మీరు కనుక నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను అనుసరించి మీరు ఇలాగ నడుస్తే గనక అని చెబుతూ అక్కడ అంటాడు, ఆ ఐగుప్తీయులకు కలిగజేసిన రోగములలో ఏది మీకు రానియను అని అంటాడు. గమనించండి, ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది కూడా మీకు రానియను అని అంటాడు. అంటే ఒకవేళ రోగం వచ్చిందంటే మనం అలాగే నడవలేదనా? దాని అర్థం అది కాదు.
ఏది వచ్చినప్పటికీ దేవుని నామానికి మహిమకరంగా మాత్రమే. మన జీవితంలో ఏది జరిగినా కూడా దేవుని నామానికి మహిమకరంగా. ఒకవేళ అలాంటిది వచ్చింది అని అంటే మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ తిరిగి మరొకసారి మనము మన జీవితాన్ని దేవునికి సమర్పించడం నేర్చుకోవాలి. అయ్యో నాకు అది వచ్చింది కదా, నేను ఏదో తప్పు చేశానా అని కాదు. కొత్త నిబంధనలో మనం చదువుతాం కదా, యేసు ప్రభు దగ్గరికి ఒక పుట్టు వల్ల యేసు ప్రభుని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి వీడిలాగా జన్మించడానికి కారణం ఏంటి అని అడుగుతారు. అదే కదా, అంతేనా? యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి వీడి విధంగా పుట్టడానికి కారణం ఏంటి, వీడు తల్లి చేసిందా తండ్రి చేసిందా ఎవరు చేశారు ఈ తప్పు అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, వీడి తల్లి చేసింది కాదు, వీడి తండ్రి చేసింది కాదు, కానీ దేవుని నామం వీడి ద్వారా మహిమపరచడానికే వాడు అలాగ అయ్యాడు అని అంటాడు. అంటే గమనించండి, ఈ సమయంలో మనకేదో రోగం వచ్చిందని, మనకేదో వ్యాధి కలిగిందని, మనకేదో మరణం కలిగిందని, మనకేదో బాధ కలిగిందని మనం బాధపడి కూర్చొని ఏడ్చి మనము ఆయాసపడే అవసరం లేదు. కానీ దాని ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి, అంతే. దేవుని నామానికి మహిమ రావాలి. ఆ రీతిగానే ఇక్కడ కూడా మనం వాక్యంలో గమనించినట్లయితే అక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉన్నాడు, దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా అని అంటాడు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటాడు. గమనించండి, ఎవరు మనలో స్వస్థపరిచేది? దేవుడే. ఎందుకని దేవుని వాక్యం ప్రకారంగా మనం నడుస్తున్నాం కాబట్టి. ఒకవేళ నువ్వు అలాగే నడవకపోతే ఇప్పటికైనా నీ జీవితాన్ని నువ్వు దేవునికి సమర్పించుకొని ప్రభు వాక్య ప్రకారంగా నువ్వు నడవడం నేర్చుకో. ఆ ప్రభువే మనలను స్వస్థపరిచేది, ఆ ప్రభువే మనలను బలపరిచేది. కొంతమంది అంటారు, మీరు దేవుడు నమ్ముకున్నారు కదా మీకు ఎందుకు స్వస్థత లేదు. స్వస్థత లేదని కాదు, స్వస్థపరుస్తాడు దేవుడు తప్పనిసరిగా. దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు తప్పనిసరి. కాకపోతే ఒకటి, నీవు నీ మనసును మార్చుకోవాలి, నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. అందుకొరకనే అక్కడ అంటాడు, గమనించండి, నీకు ఏది రానియరు అని అంటూ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటావు. ఊరికేనేనా? కాదు. అక్కడ కొన్ని కట్టడలు విధిస్తా ఉన్నాడు, అక్కడ కొన్ని ఆజ్ఞలు చెప్తా ఉన్నాడు, అక్కడ కొన్ని మాటలు అంటా ఉన్నాడు. ఏమంటాడు అక్కడ 26వ వచనం మొదటి భాగంలో మనం చదివినట్లయితే ఆ యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి అని అంటున్నాడు. గమనించండి, ఈ రోజుల్లో దేవుని వాక్యం వినేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. కారణం ఏంటంటే దేవుని వాక్యం విరివిగా వినబడుతుంది. నువ్వు ఏ టీవీ ఆన్ చేయి అక్కడ దేవుని వాక్యం వస్తుంది. ఎక్కడ నువ్వు ఈ రోజుల్లో ఇంకా లైవ్లో ఎక్కువగా వస్తూ ఉన్నది. చాలా సంతోషం, మంచిది కాదని కాదు, కానీ ఆ వాక్యాన్ని మనము ఎంత శ్రద్ధగా వింటున్నాం అది ప్రాముఖ్యమైనది. నువ్వు వినే 10 నిమిషాలైనా సరే, లేక గంట సేపు అయినా సరే, కానీ ఆ వాక్యము నువ్వు శ్రద్ధగా వింటున్నావా, విని దాని ప్రకారంగా నువ్వు నడుస్తున్నావా, అది ప్రాముఖ్యమైనది. వినడం మంచిదే, కానీ ఎలాగ వింటున్నావు? శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు ఏం చేస్తావు? గమనించండి, న్యాయమైనది చేస్తావు. శ్రద్ధగా విన్నప్పుడు ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తావు. ఒకవేళ అశ్రద్ధగా వింటే దాన్ని మనం మర్చిపోతాం కదా. అందుకోలేక నేను పిల్లలు స్కూల్లో పాఠాలు వినేటప్పుడు కూడా శ్రద్ధగా విన్న వాళ్ళు మళ్ళీ తర్వాత కొన్నిసార్లు చదవకపోయినా, కొన్నిసార్లు చదివినా వాళ్ళకు బాగా జ్ఞాపకం ఉంటుంది కదా. కానీ శ్రద్ధగా వినకపోతే అది జ్ఞాపకం ఉండదు. ఆ రకంగా దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే దేవుని వాక్యము కూడా నీ జీవితంలో నువ్వు శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. నువ్వు విన్నప్పుడు ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తావు, మనుషుల దృష్టి కాదు, దేవుని దృష్టికి న్యాయమైనది. ఈ దినమున మనము దేవుని దృష్టికి న్యాయమైనది చేయడము మనము నేర్చుకోవాలి. దేవుని దృష్టికి న్యాయమైనది ఏంటిది? అబద్ధమాడకుండా, దొంగతనం చేయకుండా, వ్యభిచరించకుండా, మనము నరహత్య చేయకుండా, ఎదుటివారిని ఏది ఆశించకుండా, దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా ఆ నిర్గమకాండ 20వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఆ ఆజ్ఞలన్నీ కూడా మనం పాటిస్తూ మనం ఉండడం మంచిది. దేవుని దృష్టికి న్యాయమైనది చేయడం మంచిది, అది ప్రాముఖ్యమైనది. అందుకొరకనే దేవుని దృష్టికి న్యాయమైనది చేస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయులగుతూ ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా అని అంటారు. ఇన్ని మాటలు ఉన్నాయి. మనం వాటన్నిటిని ఏం చదువు ఒకటే అంటాం, ఏమని? నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు కదా, నువ్వు నన్ను స్వస్థపరిచిగా, అంతేనా?
నేను నీ గుడికి వెళ్ళొచ్చాను, నేను ప్రార్థన చేశాను, నేను నీ పేరు పెట్టుకున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ఎన్నో రకాలుగా నీవు కానుకలు ఇచ్చాను కాబట్టి నువ్వు నన్ను స్వస్థపరచు అని అంటాను. కాదు, దేవుడు స్వస్థపరుస్తాడు తప్పనిసరిగా. కానీ ఎప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. పైన అంటాడు శ్రద్ధగా వినాలి అని అంటాడు. గమనించండి, శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. అప్పుడు నేను నిన్ను స్వస్థపరుస్తాను అని అంటున్నాడు. ఈ దినాలలో ఎంతమంది ఈ మారు మనస్సు కలిగినటువంటి బ్రతుకులు ఉన్నాయా? ఈ రోజుల్లో కొంచెం మా మాట తగ్గలే, కానీ అంతకుముందు మేము మాట్లాడుకుంటున్నప్పుడల్లా ఇంత భయంకరమైనటువంటి ఈ వైరస్ ప్రబలుతున్నటువంటి ఈ దినాలలో కనీసం ఏ ఒక్కరైనా ఇది ఎందుకు వచ్చింది అసలు, లేకపోతే మనలో ఏ తప్పు ఉంది, లేకపోతే మనం ఏం చేయాలి అనేటువంటి ఆ ఆలోచన ఆశ కలిగి ఉన్నామా? ఎంతసేపు అయినా ఇది మాకు అంటకూడదు అని మనం చూస్తున్నాం తప్ప, ఇది అంటున్నా సరే మనలో స్వస్థపరిచి యెహోవా మనకు ఉన్నాడు, మంచిదే, కానీ మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఉందా? గమనించండి, ప్రపంచమంతా కూడా అతలకుతలమైపోయినటువంటి పరిస్థితుల్లో మన చుట్టుప్రక్కల అందరూ కూడా, లేక మన దేశమంతా కూడా అతలకుతలమైనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది నిజమైన ఆ సత్యాన్ని కనుక్కున్నటువంటి వారు ఉన్నారు? వారి ఎవరి దగ్గరికి పోయేందుకు ఈ సమయంలో నీవు నేను మనము అసలైన సత్యాన్ని మనం కనుక్కున్నామా? నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటున్నాడు. కానీ దానికంటే ముందు ఏం చేయాలి? ఆయన మనలను స్వస్థపరచాలి అని అంటే మనము ఆయన మాటలు శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. ఆయన మాటలు శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. ఆయన మనలను స్వస్థపరచాలి అని అంటే ఆయన దృష్టికి న్యాయమైనది చేయడం నేర్చుకోవాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించడం నేర్చుకోవాలి. ఆ రీతిగానే ఆయన కట్టడలన్నింటినీ మనము నడవడం నేర్చుకోవాలి. గమనించండి, అప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఈ రోజుల్లో అసలైన ఈ మాటలు పోయాయి. ఏమైనా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మీరు రండి రండి అని అంటే ఎక్కడ స్వస్థపరుస్తాడు? నువ్వు కేవలం దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన కాదు, లేకపోతే దేవుని పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు. కానీ నువ్వు చేయవలసిందల్లా, నువ్వు చూడవలసిందల్లా అసలైన భాగం ఏంటో దాన్ని నువ్వు గమనించాలి. నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు నీ మనసు మారాలి. నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు నీ బ్రతుకు మారాలి. నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు నీ జీవితంలో మారు మనసు అనేది కావాలి. గమనించండి, అది కొరకనే దేవుని దృష్టికి న్యాయమైంది ఏది? నీ మనసును మార్చుకోవడమే. దేవుని దృష్టికి న్యాయమైంది నీవు చక్కగా నడవడమే, యథార్థంగా ప్రవర్తించడమే, అది ప్రాముఖ్యమైంది. ఇది కావాలి. అప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడు. దేవుడు తప్పనిసరిగా స్వస్థపరిచాడు. ఆ దినమున దేవుడు అక్కడ స్వస్థపరిచాడు, ఈ దినమున నిన్ను నన్ను కూడా స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. దేవుడు తప్పనిసరిగా స్వస్థపరచాడు. కొంతమంది అంటారు ఈ దినాల్లో స్వస్థత లేవు. కాదు, స్వస్థత ఉన్నది, స్వస్థపరుస్తాడు దేవుడు. కాకపోతే ఎప్పుడు నీ జీవితంలో ఎప్పుడైతే ఈ మార్గము, ఈ 26 వచ్చిన పై భాగం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో అప్పుడే, నీ బ్రతుకులో ఎప్పుడైతే 26 వచ్చిన పై భాగం నీ బ్రతుకులో నీవు అనుభవించుకొని ఆ మాటల ప్రకారంగా నీవు బ్రతుకుతో అప్పుడు దేవుడు నిన్ను తప్పనిసరిగా స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఈ సమయంలో ఇంకా కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 23వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట మనం చదువుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయంలో అక్కడ కూడా ఇంకా కొన్ని మాటలు చెప్తా ఉంటాడు. 23వ అధ్యాయము 20వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం నుండి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా చదవండి, లేక ఇప్పుడైనా వాక్యమును జాగ్రత్తగా వినండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే
నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై యుద్ధును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళొచ్చు అమోరీయులను, హిత్తీయులు, ఫెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించదను. ఆ 25 వచ్చిన గమనించండి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. గమనించండి, బాగా గమనించండి. అక్కడ మాటను మనం జాగ్రత్తగా చదివినట్లయితే మనము ఈ పై భాగం అంతా కూడా మనం చదవం. ఏమనంటే ఒకటే ఆయన 25 వచ్చినాన్ని ఒకదాన్ని చదువుతాం మనం. ఏమని? నీ దేవుడైన యెహోవానే సేవింపు, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నీ మధ్య నుండి రోగమును తొలగించును. అంతే కదా. ఇప్పుడు మనకేం కావాలి? 6 నెలలు మనం లాక్డౌన్ అయిపోయాం, మనకు ఆహారం లేదు. 6 నెలలు మనం లాక్డౌన్ అయిపోయాం, మనకు ఏంటి, మనకు పానం తినడానికి తిండి లేదు, చేసుకోవడానికి పని లేదు. ఈ 6 నెలల నుండి మనకు రోగం అంటుకొని ఉన్నది, కరోనా వైరస్ వచ్చిన్నది. దీని నుండి మనల్ని కాపాడాలి దేవుడు. అంతేనా? మంచిదే. దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు నీ నుండి రోగమును తీసివేస్తాడు. దేవుడు నీ పానమును నీ ఆహారమును ఆయన దీవిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. కానీ ఎప్పుడు ఆ పై భాగం అంతా కూడా చదవాలి జాగ్రత్తగా. 20 వచనం నుండి జాగ్రత్తగా చదవాలి. మనం 20 వచనం నుండి జాగ్రత్తగా చదవాలి. మనకు కావాల్సిందల్లా ఒకటే తీసుకుంటాం కదా. 25 వచనం ఒకటే కావాలనుకుంటాం. కానీ 20 వచనం నుండి ఏమంటాడు? 20 వచనం నుండి ఏమంటాడు అక్కడ? మనం గమనించినట్లయితే గమనించండి. అక్కడ మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. త్రోవలో నిన్ను కాపాడి. గమనించండి, మన యొక్క త్రోవ ఇంకా ఎంతకాలం బ్రతకాలో మనకు తెలియదు. మనం ఎంతకాలం లోకంలో జీవించాలో తెలియదు. దేవుడు ఎంత కాలానికి మనల్ని పిలుస్తాడో తెలియదు. మన ప్రియులు కొంతమంది మన దగ్గర ఉంటే దేవుడు వారిని పిలిచాడు, వారు దేవుడి సన్నిధికి వెళ్ళారు. అలాగే మన పిలుపు వరకు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. గమనించండి, ఆయన మనల్ని పిలిచేంత వరకు కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనల్ని పిలిచేవాడు కాదు. నిన్ను దేవుడు పిలిచాడు కారణం ఏంటి? మధ్యలో వదిలిపెట్టడానికా? కాదు. దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను ఏర్పాటు చేశాడు, నిన్ను రక్షించాడు, నీ కొరకు ప్రాణములు పెట్టాడు, నిన్ను అన్ని రకాలుగా ఆశీర్వదించాడు. కారణం నువ్వు మధ్యలో వదిలిపెట్టమని కాదు, ఆయన కడ వరకు నిన్ను కాపాడే దేవుడు. హల్లెలూయా. గమనించండి, అది కొరకని అంటాడు అక్కడ 20 వచనంలో అంటాడు. గమనించండి, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి. గమనించండి, మనల్ని కాపాడేవాడు ఎవరు? ఆయనే. మనల్ని పిలిచిన వాడు మనల్ని కాపాడుతాడు. ఇశ్రాయేలును బయటకు తీసుకొని వచ్చాడు, వారిని కాపాడుతూ ఉన్నాడు. వారు ఎన్ని రీతులుగా సరిగినా, ఎన్ని రీతులుగా వారు గురిగినా, ఎన్ని రీతులుగా వారు వ్యతిరేకంగా జీవించినప్పటికీ దేవుడు ఏనాడు కూడా వారిని వదిలిపెట్టలేదు. పగలు ఎండ దెబ్బలైనను రాత్రి వెండ దెబ్బలైన వారికి తగలకుండా వారిని కాపాడిన దేవుడు. గమనించండి, పగలు మేఘ స్తంభమునిచ్చాడు, రాత్రి అగ్ని స్తంభమునిచ్చాడు, వారిని నడిపించాడు. ముందు ఎర్ర సముద్రం వచ్చింది, వెనకాల శత్రువులు వచ్చారు, అయినప్పటికీ దేవుడు వారిని కాపాడినాడు. అంత శ్రమలో నుండి దేవుడు వారిని కాపాడుతూ ఉంటే మనకు కలిగే శ్రమలన్నీ, ఈ చిన్న శ్రమల్లో మనల్ని కాపాడలేడా? ఎందుకు మనకు ఆ ధైర్యం? గమనించు, నీ జీవితంలో నిన్ను కాపాడడానికి దేవుడు ఉన్నాడు. నువ్వు నష్టపోవచ్చు, కొన్నిసార్లు వ్యాధి బాధలు కలగవచ్చు, కొన్నిసార్లు ఇరుకులు ఇబ్బందులు కలగవచ్చు, అయినప్పటికీ దేవుడు నిన్ను కాపాడేవాడు. అందుకొరకనే అంటాడు అక్కడ, ఇదిగో మరి ఆ త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. గమనించండి, ఆయన మనకు ముందుగానే ఒక దూతను పంపాడు. ఆయన మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాకపోతే ఈ ప్రయాణంలో మనం ఎలాగుండాలో 21వ వచనంలో చెప్తాడు. ఈ ప్రయాణంలో మనం ఎలాగుండాలో చెప్తాడు. ఈ ప్రయాణంలో మనం ఏం చేస్తామో, కొన్నిసార్లు
అనాలోచితంగా ఉంటాం. కానీ మనము జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. 21 వచ్చిన ఏమంటారు చూడండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. అది ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. మనం ఉన్నామా జాగ్రత్తగా? ఈ ప్రయాణంలో, ఈ పరుగు పందెంలో యేసు వైపు చూస్తూ మనం నడుస్తున్నామా? ఈ నడుపులో, ఈ నడుపుదలలో, ఈ బాటలో మనం జాగ్రత్తగా ఉన్నామా? ఈ జాగ్రత్తగా ఉంటూ మనం ఎవరి మాట వింటున్నాం? అది ప్రాముఖ్యమైనది. అది కొరకనే మనము జాగ్రత్తగా ఉంటూ దేవుని మాటలు వినడం నేర్చుకోవాలి. నీవు ఈ రీతిగా చేస్తే దేవుడు నీకు సహాయం చేసేవాడు. ఆ 25వ వచనము నీ జీవితంలో ఆశీర్వదింపబడేది. 25వ వచనం ఎప్పుడు అనంటే, ఈ 21వ వచనం ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో 25వ వచనం నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదే కావాలి అనుకుంటాం. ఎంతసేపు అయినా మనకు వెంటనే మనకు 25వ వచనం మాత్రమే మన జీవితంలో కావాలి అని అనుకుంటాం. కానీ 25వ వచనం ఒకటి మాత్రమే కాదు. 25వ వచనం ఒకటి మాత్రమే చూస్తూ ఉండాలి. 21వ వచనం అంటాడు అక్కడ, గమనించండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు అని అంటాడు. గమనించండి, కోపం రేప వాళ్ళకి ఉన్నామా? ఎప్పుడు వస్తుంది కోపం? మాట వినకపోతే కోపం వస్తుంది, అంతే కదా? మాట వినకపోతే కోపం వస్తుంది. మన పిల్లలు కూడా ఒకవేళ మన మాట వినలేదంటే మనకు కోపం వస్తుంది. అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలి, మనము జాగ్రత్తగా జీవించాలి. ఆయన కోపము రేపవద్దు అని అంటూ ఏమంటాడు చూడండి, ఇంకా మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా. గమనించండి, ఏది చేయాలన్నా ఒకటి చేస్తాం మనం, మిగతా అన్నీ వదిలిపెడతాం. ఆదివారం నేను గుడికి వెళ్ళి వచ్చాను అని మనం కాలు వేసుకొని తిరుగుతాం. ఏం లాభం? గుడికి వెళ్ళి వస్తే గుడికి వెళ్ళి రావడం ఒకటే ప్రాముఖ్యం కాదు. గుడికి వెళ్ళి వచ్చినంత మాత్రాన ఇక అయిపోయింది అన్నీ అని కాదు. అక్కడ ఏమంటాడు గమనించండి, అక్కడ 22వ వచనములో ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా అని అంటాడు. పోయిన వారం మనము నోవాహు జీవితాన్ని గురించి మనం చదువుకున్నాం. నోవాహు ఏం చేశాడు? దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారంగా నోవాహు చేశాడు. అందుకొరకనే నోవాహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈ దినాన కూడా మన జీవితాన్ని ఆశీర్వదించాలంటే, మన బ్రతుకును దేవుడు దీవించాలనంటే ఆయన చెప్పినది యావత్తు మనము చేయడము నేర్చుకోవాలి. ఈ సమయంలో మనం ఎలాగున్నాం? మన జీవితం ఎలాగున్నది? మన బ్రతుకు ఎలాగున్నది? నువ్వు ఎన్ని వ్యాధి బాధలతో నీవు సతమతమైపోతున్నప్పటికీ, నువ్వు కృంగినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 25వ వచనము నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ ఆహారమును నీ పానమును ఆయన దీవించును, నీ మధ్య నుండి రోగమును తొలగించును. గమనించండి, ఎప్పుడు ఈ పై భాగం 21వ వచనం 22వ వచనాలు నీవు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి జాగ్రత్తగా దేవుని కొరకు మనం బ్రతుకుదామా? దేవుని చిత్తమైతే వచ్చే వారంలో ఇంకా ఈ రోగం వచ్చినటువంటి వారు ఏ విధంగా ఉన్నారు, వారు దేవుని సన్నిధిలో ఏ రీతిగా బ్రతికారో మనము దేవుని చిత్తమైతే వచ్చే వారం తెలుసుకుందాం. కానీ ఈ సమయంలో ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునిలాగా బ్రతకడం మంచిది, ఆయనలాగా బ్రతికి ఆయన కొరకు జీవించడం మంచిది. అది మన ఆశ. కానీ ఆ ఆశలో మనం చేయవలసిందేంటి? మనము జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. వినడం మాత్రమే కాదు, కానీ జాగ్రత్తగా అనుసరించాలి. మనము యావత్తును ఆయన చెప్పినట్టుగా యావత్తును మనము చేయడము మనము నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించేవాడు, మన మధ్య నుండి రోగమును తొలగించేవాడు, మన ఆహారమును మన పానీయమును దీవించేవాడు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటున్నాడు. నీ శత్రువులకు శత్రువుగా ఉంటుందని అంటున్నాడు. గమనించండి, ఇక దేవుడే మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఆ దేవుడు నీ పక్షంగా ఉన్నాడా? ఉండాలి అని అంటే ఆయన నీ హృదయంలో ఉండాలి.
ఆయన నీ జీవితంలో ఉండాలి. మనం ఇంతకుముందు చదువుకున్నట్టుగా ఆ 15వ అధ్యాయంలో అక్కడ మనం చదువుకున్నట్టుగా 26వ వచనంలో ఆ మొదటి భాగం మన జీవితంలో ఉండాలి. మనం శ్రద్ధగా వినాలి. విని ఏం చేయాలి? ఆయన దృష్టికి న్యాయమైనది చేయడం నేర్చుకోవాలి. నువ్వు వింటే తప్పనిసరిగా చేస్తావు. అది కొరకనే శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. శ్రద్ధగా వినక ఇష్టం ఉన్నట్టుగా చేస్తావు. చేసిన తర్వాత అయ్యో ఇలాగైందా అలాగైందా అని అంటారు. అది కొరకనే నువ్వు దేవుని వాక్యాన్ని వినేటప్పుడు శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. శ్రద్ధగా విని న్యాయమైంది చేసి, ఆయన దృష్టికి న్యాయమైంది చేసి, నీవు ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఆయన నీ మధ్య నుండి రోగమును తీసివేసేవాడుగా ఉన్నాడు. రోగం అంటే రోగం ఒకటే కాదు, నీకు కలిగిన ఏది అయినా సరే ఆయన తీసివేసి నీకు నెమ్మదినిచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనలను ఆశీర్వించడానికి, దేవుడు మనల్ని దీవించడానికి మనం ప్రార్థన చేద్దాం. అలాంటి బ్రతుకును దేవుడు మన కుటుంబాలలో మనకు దయచేయడానికి మనం ప్రార్థన చేద్దాం. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో దేవుడు మనలను, మన కుటుంబాలను ఆదరించి ఆశీర్వదించి ఆయన మనల్ని దీవించడానికి, మన మధ్యలో నుండి ఉన్న రోగములను తొలగించడానికి మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. అందరూ కూడా కళ్ళు వచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో విన్న వాక్యాన్ని నీరు కలిపి ఫలింప చేయడానికి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో రాజన్న ఉన్నాడు, ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాడు. అందరూ కూడా కళ్ళు వచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఒక్కసారి నువ్వు విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటావా? ఈ సమయంలో ఒక్కసారి నువ్వు విన్న వాక్యాన్ని నెమరు వేసుకొని, దేవా ఈ దినమున మరి నేను ఎలాగున్నా, నాకు కలిగిన వ్యాధి బాధలు, నాకు కలిగిన ఇరుకులు ఇబ్బందుల్లో నేను నీ కొరకు బ్రతికే బ్రతుకు నాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రములు పరిశుద్ధుడా, పరమరక్షకానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా నీ కృపను బట్టి నీకు వందనాలు, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు అయ్యా. మా దేవ, మా రక్షక, ఇలాంటి సమయము చూడలేకుండా ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో పరిశుద్ధుడా, మేమైతే వారికంటే గొప్పవారు కాము, వారికంటే బలవంతులం కాను తండ్రి. కేవలం నీ యొక్క కృప ద్వారానే జీవించి నీ నామాన్ని మహిమపరిచేవారిగా ఉన్నందుకు నీ కృప సహాయం దయచేసి దాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా మా దేవా, ఇంతవరదాకా నీ యొక్క దైవజనములు పెట్టుకొని మంచి వర్తమానం ద్వారా మా హృదయాలను నిండిన దాన్ని బట్టి నీకు వందనాలు. మా తండ్రి, మా రక్షక, మీరైతే ఎప్పుడు కూడా నా మాటలు శ్రద్ధగా వినమంటున్నారు. మేము మాత్రం వాటిని వినలేకుంటుండి పెడచెవిన పెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలు, రోగాలన్నీ కూడా తెచ్చుకొని ఉంటున్నామయ్యా. నీకు వందనాలు. మా దేవా, మరి నీ మాటలు శ్రద్ధగా వినటానికే నీ కృప సహాయం దయచేస్తున్నామని నమ్మి నీ యందు నిలకడగా ఉండే శక్తిని దయచేయండి. మీరు ఆజ్ఞాపించినటువంటి విధంగా నా మాటలు శ్రద్ధగా విని నేను చెప్పిన విధంగా మీరు జీవించినట్లయితే ఐగుప్తీయులకు వచ్చినటువంటి రోగాలు ఏది కూడా మీకు రాకుండా, ఏది కూడా మీ చుట్టూ ఉండకుండా నేను ఆజ్ఞాపిస్తానంటున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అదేవిధంగా తండ్రి, మేము నీ మాటలు విని సాగేవారమై ఉంటున్నాము కనుక మా చుట్టూ, మా పిల్లల చుట్టూ, మా యొక్క విశ్వాసుల చుట్టూ, నీ బిడ్డలుగా జీవించే ప్రతి వారి చుట్టూ కూడా నీ యొక్క మాటలు వినిపించి ఆజ్ఞాపించిన విధంగా నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేయించుతున్నామయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మా దేవ, మరి ఈ యొక్క కరోనా అన్నటువంటి వ్యాధి కూడా పరిశుద్ధుడా ఈ లోకంలో విచ్చలవిడిగా చెలరేగుతున్న తండ్రి, ఆ సాధారణ క్రియలు మీరు అనుగడమే నేను నమ్ముచుంటున్నాను. మానవ తండ్రి అనేకులు ఆ రోగంలో పడిపోచుంటున్నారు. ఎందుకు పడుతున్నారు అన్నటువంటి వర్తమానం మేము పరీక్షించి చూసుకుంటే మరి నీ మాట వినలేదేమో అని మేము కూడా జ్ఞాపకం చేసుకున్నటువంటి నీ కృప సహాయం దయచేయడానికి నీకు వందనాలు. మా దేవ, మరి యొక్క వర్తమానం అంతటి కూడా మా హృదయంలో నిమరు వేసుకుంటూ మేము నీ పిల్లలుగా జీవిస్తున్నందుకు నీ కృప సహాయం దయచేయమని, ఇంకా ముందున్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
సమయంలో మనం అందరం కలిసి ఒక చిన్న పాట పాడుతూ మనము కానుకలు సమర్పిస్తాం. ఒక చిన్న పాట పాడుతూ మనము కానుకలు సమర్పిస్తాం. నీవు కను ప్రేమనలకించు పెదవులనే గాక, కను ప్రేమనలకించు పెదవులనే గాక, కనపరచుము నీ ప్రేమ కానుక రూపమున, కనపరచుము నీ ప్రేమ కానుక రూపమున, కానుకల పాత్ర ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మరి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొందిన వీళ్ళందరినీ దేవుడు దీవించుగాక. ఆ రీతిగానే ఇంకా ఎవరెవరైతే మరి లైవ్ లో చూస్తూ ఉన్నారో ఈ ఆరాధనలో పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొందిన వీళ్ళందరినీ దేవుడు దీవించుగాక. మరి మీరు కూడా జ్ఞాపకం ఉంచుకోండి, మన ప్రియుల కొరకు ప్రార్థన చేయండి. ఇంకా చాలా మంది మరి అనారోగ్యంతో ఉన్నారు, వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వడానికి వారు కూడా స్వస్థపడి మరి దేవుని సన్నిధిలోకి వచ్చి అందరము కలిసి దేవుడిని ఆరాధించడానికి దేవుడిచ్చే ఆ భాగ్యం కొరకు ఎదురు చూద్దాం. మరి అనారోగ్యంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని చాలా మంది మరి పాస్టర్స్ కూడా మరి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు, వారి కొరకు వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయండి. మన విశ్వాసులు కూడా చాలా మంది మరి అనారోగ్యంతో ఉన్నారు, వారిని మీరు మీ ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రార్థన ఆశీర్వదుడు మనం ముగించుకుందాం. ప్రేమ గల తండ్రి, కొందనాలు దేవా, మా దయమయుడైన ప్రభువా, మా కృపా కనికర కలిగిన తండ్రి, నీకు వందనాలు అయా. గత కాలం అంతా కూడా ఎన్నో ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో, ఎన్నో అనానుకూల పరిస్థితుల్లో ప్రభువా మీరు మాకు తోడుగా ఉంటూ ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి స్తోత్రాలు. మీరు చేసిన మేలుకై నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ మందిరంలో చేరి నిన్ను ఆరాధించడానికి వచ్చిన బిడ్డలను పేరు వరుసను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, బలపరచండి. ఆ రీతిగానే ఇంకా నీ మందిరంలోనికి రాలేక ఎవరెవరైతే తండ్రి మరి లైవ్లో ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారో, ఎవరెవరైతే పడకలో ఉన్నారో, అయా మన అనారోగ్యంతో ఉన్నారో, ఎవరెవరు వారి కుటుంబాలలో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పొందనాలు. ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి, మీ గాయపడిన హస్తం చేత తాకండి అయా. మరి ప్రతి వారు కూడా నీ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ అయా వారి జీవితాలను నీకు అర్పిస్తూ అయా మరి వారు తండ్రి మరి నీ దృష్టికి న్యాయమైనది చేస్తూ మీ కట్టడలను అనుసరిస్తూ మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని కూడా దయచేయండి. అప్పుడు నీవు మమ్మల్ని స్వస్థపరిచే దేవానికి స్తోత్రాలు అయా. మరి ఏ రోగము కూడా మాకు అంటకుండా మీరు మమ్మలను ఆశీర్వదించే దేవానికి పొందనాలు. అవును ప్రభా, నీ ఆహారమును నీ పానీయమును నేను ఆశీర్వదిస్తాను అని అన్నావు, నీ రోగమును నేను తొలగిస్తాను అన్నావు. ప్రభానికి స్తోత్రాలు. తన రీతిగా మా మధ్యలో నుండి అయ్యా మీరు మా రోగాన్ని తొలగించండి ప్రభా.
వ్యాధి బాధలను దూరపరచండి, నెమ్మదిని ఆరోగ్యాన్ని మీరు దయచేసి ప్రభానికి పొందినారు. నయనానికి స్తోత్రాలు తండ్రి. ఇంతకాలము మీరు కాపాడిన దేవా, ఇక ముందు కూడా మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని మీరు దయచేసి నడిపించు. విన్న వాక్యాన్ని మా హృదయాలను నీరు ఫలింప చేయమని, ఈ సమయంలో సమర్పించబడిన కానుక భాగాన్ని మీరు దీవించమని, 30, 60, 100 ఫలింప చేసి నీ నామానికి మహిమకరంగా మీరు వాడుకోమని అడుగుచు ఈ సమయంలో తల్లి మేము మీ సన్నిధిలో నుండి మా గృహాలకు నిర్ణయించుండగా అయా మీరు మమ్మల్ని కాపాడండి, కాయండి, ఉన్నటువంటి ప్రతి బలహీనత నుండి దూరపరచుమని మంచి బలమును ఆరోగ్యమును శక్తిని దయచేయమని అడుగుచు మా కొరకు త్వరలో తిరిగి రానైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఇక్కడ చేరిన మనకందరికీ సర్వభక్తులకు సదాకాలము తోడేకిడై ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన చదువుకుంటున్నారండి. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ కూడా ఒకరికొకరు ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో మరి ప్రార్థనలో మనం గడుపుదాం. దేవుడు అందరిని దీవించును గాక.